హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సన్నీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. కొత్త బ్రీజా అయితే లాంచ్ అయింది, కానీ అందులో మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది చూస్ చేసుకుంటే బాగుంటుంది అని చాలామంది అడగడం వల్ల ఈ వీడియో అయితే తీసుకొచ్చాను. సో స్పెషల్గా నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా కొంతమంది రిక్వెస్ట్ చేశారు. సో అందుకనే వాళ్ళందరి కోసం ఈరోజు VXi వేరియంట్ అయితే తీసుకొచ్చాను. ఇది మోస్ట్ వాల్యూ ఫర్ మనీ. ఈ జనరేషన్లోనే కాదు, లాస్ట్ జనరేషన్లో కూడా VXi మోస్ట్ వాల్యూ ఫర్ మనీ ఉండే. సో ఇందులో ఏం ఫీచర్స్ ఉంటాయి, ఏం కాస్మెటిక్ చేంజెస్ ఉన్నాయి, అండ్ ఏ ఫీచర్స్ మిస్ అయ్యాయి, అండ్ ఇంజన్ స్పెక్స్ ఏంటి, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. బట్ దానికన్నా ముందు ఇప్పటివరకు కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూగా చూడండి. ఎందుకంటే ఇలాంటి ఫస్ట్ రివ్యూ తెలుగు వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ నుంచి అయితే రెగ్యులర్గా వస్తాయి. అండ్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వీడియోస్ కూడా మీరు అడిగిన వెంటనే నేనైతే తీసుకొస్తున్నాను మీ ముందుకి. సో నా యొక్క కష్టానికి మీరు ఒక సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి చూడండి. మీకు ఇష్టమైన వీడియో వస్తేనే కంటిన్యూగా చూడండి, లేదంటే రోజు 9 o'clock మనకు వీడియో రాగానే స్వైప్ అప్ చేసేయచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ముందుగా ఒకసారి దీని ఇంజన్ గురించి మాట్లాడదాము. సో ఇంజన్లో కూడా చాలామంది కమెంట్స్ చేశారు. ఒకసారి దీని ఇంజన్ హుడ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ ఉంటుంది ఇది. యా, ఇది దీనిది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్. డీజిల్ ఉండదు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, డీజిల్ ఉండదు. కాకపోతే ఇది న్యూ రిఫైన్డ్ ఇంజన్ డ్యూయల్ జెట్ VVT టెక్నాలజీతో వచ్చింది. ఇప్పుడు మనకు 2022లో 6 స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టబుల్ అండ్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ అనేది ఉంది. ఇందులో మనకు 103 bhp ఆఫ్ పవర్ ఉంది, మనకు 136 Nm ఆఫ్ టార్క్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ చూడవచ్చు మీరు, ఖాళీ ఎంటీ స్పేస్ అండ్ వైర్స్ అన్నీ కూడా ఎక్స్పోజ్ అవుతున్నాయి, ఎందుకంటే ఇది పెట్రోల్ ఇంజన్ కాబట్టి. ఇన్స్టలేషన్ ఉంది పెట్రోల్ అయినప్పటికీ, అండ్ ఇది కూడా స్లైట్లీగా హెవీగానే ఉంది మనకు. సో ముందుగా దీని గురించి మాట్లాడాలి అంటే, ఈ ఇంజన్ వచ్చేసి VXi, ఇప్పుడు ఏదైతే నేను వేరియంట్ మీకు చూపిస్తున్నానో, సో ఈ VXi నుంచి మనకు ఆటోమేటిక్ కూడా అవైలబుల్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఒక సింపుల్ ట్రిక్ ఏంటంటే, ఆటోమేటిక్లో వాల్యూ అనేది ఉండదు మనకు ఈ యొక్క ప్రైస్లో. ఎందుకంటే మనకు 2022 వర్షన్లో ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, మనందరం చూస్తున్నాము. ఆల్మోస్ట్ 17.5 lakhs వరకు టాప్ ఎండ్ అయితే వెళ్ళింది, ప్రైస్ ఆల్మోస్ట్ హైక్ అయిపోయింది. సో ఈ VXiలో మాన్యువల్ ట్రాన్స్మిషన్ తీసుకుంటేనే మనకు మోస్ట్ వాల్యూ ఫర్ మనీ. ప్రైజెస్ ఏంటి అనేది కూడా నేను ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక డిజైన్స్కి వెళ్ళిపోతే, కీస్ మనకి ఇలా ఉంటాయి. ఏదైతే టాప్ ఎండ్లో చూసామో మనము అలాంటి కీస్ రావు. సింపుల్గా మనకు పాత మారుతి కార్స్లో ఎలాంటి కీస్ ఉంటాయో, లాక్ అండ్ అన్లాక్ అండ్ కీతోటే ఎంట్రీ చేయాలి మనము. సో కీలెస్ పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ మిస్ అయిపోతుంది. ఇది ఒక ఫస్ట్ మేజర్ చేంజ్ చూడొచ్చు. సో కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు లుక్స్ పరంగా చూసినట్టయితే ఫ్రంట్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది మనకు. లుక్స్ అన్నీ కూడా చేంజ్ అయ్యాయి. సో ఇక్కడ చూస్తే మీరు ఈ గ్లాసీ గ్రే ఫినిష్ అనే గ్రిల్ మనకు కంటిన్యూగా తీసుకున్నారు. అండ్ డ్యూయల్ క్రోమ్ ఎలిమెంట్స్ ఏవైతే ఫ్రంట్ ఉన్నాయో, సో ఈ రెండు కూడా మళ్ళీ మనకు సేమ్ యాజ్ అన్ని వేరియంట్స్లో ఉన్నాయి. బేస్ మోడల్లో కూడా హ్యూజ్ సుజుకి లోగో సెంటర్లో ఉంది. సో ఇక్కడ చూస్తే మీరు ఈ వేరియంట్లో మనకు ప్రొజెక్టెడ్ హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ ఇస్తున్నారు. సో అదే టాప్ వెళ్ళినట్టయితే డ్యూయల్ ప్రొజెక్టెడ్ ఉంటాయి, ఇందులో సింగిల్ ప్రొజెక్టెడ్ ఉంది. ఒకసారి చూడండి, అది కూడా హెలోజిన్ ఉంది. టాప్లో LEDs ఇస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే DRL కూడా మిస్ అయిపోయింది మనకు ఈ యొక్క వేరియంట్లో. అండ్ ఇండికేటర్ బల్బ్స్గా అయితే చూడొచ్చు మనకు ఇక్కడ ఇస్తున్నారు. సో నాకు ఈ డిజైన్ ఎలా మేనేజ్ చేశారో నాకు అర్థం కాలేదు. ఇందులో మనకు సింగిల్ ప్రొజెక్టెడ్ ఇస్తున్నారు. ఇదే హెడ్ ల్యాంప్స్లో మనకు టాప్లో వెళ్తే డ్యూయల్ ప్రొజెక్టెడ్ ఇస్తున్నారు. అండ్ డౌన్ సైడ్ వెళ్తే మనకు ఫాగ్ ల్యాంప్ కూడా మిస్ అయిపోతుంది. ఇవన్నీ మీరు ఆఫ్ ది మార్కెట్ వేయించుకోవచ్చు. అండ్ మనకు సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ కూడా ఫ్రంట్ మిస్ అయ్యి ఓన్లీ ప్లాస్టిక్ బ్లాక్ ఫినిష్లో ఉంది. అండ్ ఇక్కడ బాక్సీ షేప్ ఆఫ్ మనకు డిజైన్స్ చూడొచ్చు, నెంబర్ ప్లేట్ దగ్గర కనిపిస్తుంటుంది. ఓవరాల్ ఫ్రంట్ లుక్ అయితే ఇలా అయితే ఉంటుంది మనకు ఈ యొక్క VXi వేరియంట్లో న్యూ బ్రీజా ఆల్ న్యూ. ఇది కంప్లీట్ ఫేస్ లిఫ్ట్, మైల్డ్ ఫేస్ లిఫ్ట్ కాదు. సో రీసెంట్గా లాంచ్ అయిన వెన్యూలో ఏంటంటే మైల్డ్ ఫేస్ లిఫ్ట్, కొన్ని ఫీచర్స్ యాడ్ అయ్యి కొన్ని డిజైన్స్ చేంజ్ అయ్యాయి. ఇది కంప్లీట్ డిజైన్ అనేది చేంజ్ చేసుకుంది. సో ఆఫ్టర్ లాంగ్ టైం వెయిటింగ్ పీరియడ్ తర్వాత చూడొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఈ వేరియంట్లో మనకు అలాయ్ వీల్స్ అనేవి రావు. సో VXi నుంచి LXi VXi వేరియంట్స్లో మనకు అలాయ్ వీల్స్ అనేవి ఉండవు. ZXiలో ఇస్తారు బ్లాక్ అలాయ్ వీల్స్, అదే టాప్ వెళ్తే డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ ఇస్తారు. సో ఇందులో అలాయ్ వీల్స్ లేవు, కాకపోతే వీల్ క్యాప్స్ మాత్రం చాలా స్టైలిష్గా అండ్ స్పోర్టియర్గా ఉన్నాయి. అండ్ మనకు సెక్షన్ ఆఫ్ టైర్ వస్తే 215, 60 R16 inches టైర్స్ ఉన్నాయి. సో ఎలాంటి కాస్ట్ కటింగ్ కాకుండా టైర్స్ పైన మనకు సేమ్ సెక్షన్ ఆఫ్ టైర్ అనేది ప్రొడబుల్ చేస్తున్నారు ఈ కార్ పైన. అండ్ వీల్ ఆర్చర్స్, బాడీ క్లాడింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి మనకు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ లేదు మనకు. రూఫ్ అనేది మిస్ అయిపోతుంది ఈ యొక్క వేరియంట్లో. అదే మనం ZXi ప్లస్లో వెళ్తేనే డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇది మనకు బాడీ కలర్ ORVMs, పైన రూఫ్ కూడా బాడీ కలర్ ఇస్తున్నారు. డోర్ హ్యాండిల్స్ కూడా బాడీ కలర్, క్రోమ్ ఫినిష్ ఏం లేవు.
గ్లాస్ ఏరియా అంతా కూడా చాలా బాగుంది. సో డైమెన్షన్స్ వచ్చేసి 3.995 మీటర్ ఆఫ్ లెంత్ అనేది ఉంది మనకు. బ్రెత్ వచ్చేసి 1.7 మీటర్స్, హైట్ 1.6 మీటర్స్, 2.5 మీటర్స్ ఆఫ్ వీల్ బేస్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 180 mm అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్గా మనకి ఇలా అయితే డైమెన్షన్స్ చూడొచ్చు. సైడ్ ప్రొఫైల్ అంతా కూడా చాలా బాగుంది. సస్పెన్షన్ కూడా ట్యూన్ చేశారు. ఫ్రంట్ బ్యాక్ పర్సన్ రేర్ టార్షన్ బీమ్ ఇస్తున్నారు. సో ఒకసారి నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టాప్ వేరియంట్ యొక్క టెస్ట్ డ్రైవ్ పర్ఫార్మెన్స్ రివ్యూ కూడా నేను చేసి చూపిస్తాను. ఇక్కడ మేజర్ చేంజ్ ఏంటంటే మనకు ఈ సీ గ్లాస్ ఏరియా ఏదైతే ఉందో మనకు క్వార్టర్ గ్లాస్ ఏరియా, ఇది సైజ్ ఇంక్రీజ్ చేశారు. ఇంతకుముందు ఓన్లీ మనకు ఇక్కడ వరకే గ్లాస్ ఉంటుండే, ఇప్పుడు కంప్లీట్ గ్లాస్ చేయడం వల్ల ఏదైతే మనం లగ్జరీ కార్స్లో చూస్తుంటామో మెయిన్గా, సో అలాంటి లుక్ అనేది మనకు ఇందులో కనిపిస్తుంది. సో ఇంకా రేర్ నుంచి చూస్తే ఆల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి మనకు. సో ఇండికేటర్స్ అండ్ రివర్స్ లైట్ బల్బ్గా ఉంది. కాకపోతే టాప్ వేరియంట్లో కూడా ఇలాంటి లైట్స్ అనేవి ఇస్తున్నారు. సో ఇదొక మంచి అట్రాక్టివ్ లుక్ అనేది కనిపిస్తుంటుంది మనకు రేర్ నుంచి చూసినట్టయితే, ఎంత బేస్ నుంచి సెకండ్ అయినప్పటికీ. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ మనకి ఇందులో కూడా ఉంది. ఫ్యూయల్ ఎఫిషియన్సీ చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూడొచ్చు బ్రీజా అనేది మనకు సెంటర్లో అయితే రాశారు బోల్డ్ లెటర్స్లో. అండ్ సిల్వర్ స్కిప్ ప్లేట్స్ రేర్ కూడా మనకు మిస్ అయిపోయి బ్లాక్ ఇస్తున్నారు. బ్లాక్ బంపర్, 2 రిఫ్లెక్టర్స్ అనేవి ఉన్నాయి. షార్క్ ఫిన్ యాంటీనా కూడా మనకు బాడీ కలర్ చూడొచ్చు. సో నాట్ ఓన్లీ VXI, LXI బేస్ మోడల్ కూడా షార్క్ ఫిన్ యాంటీనా అనేది ఇస్తున్నారు. నెక్స్ట్ నేను ఆ రివ్యూ కూడా చేస్తాను. ఇంకా రేర్ నుంచి మాట్లాడితే మనకు ఇక్కడ వైపర్ మిస్ అయిపోయింది రేర్ నుంచి. సో రేర్ వైపర్ అనేది మిస్ అయిపోయింది. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అయితే ఉంది. ఒకసారి బూట్ ఓపెన్ చేద్దాము. బూట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే కనిపిస్తుంటుంది బూట్ స్పేస్ అనేది. సో ఇందులో బూట్ స్పేస్ విషయం మాట్లాడితే మనకు 328 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఇస్తున్నారు. సో ఇంకా మేజర్ చేంజ్ ఏంటంటే మనకు ఇది ఏదైతే లిఫ్టింగ్ ఉంటుందో ఇది చాలా తక్కువగా ఉంది. సో సూట్ కేసెస్ కూడా ఈజీగా మనం లేపి అక్కడైతే పెట్టేయచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ వేరియంట్లో మనకు బూట్ స్పేస్లో లైట్ అనేది మిస్ అవుతుంది, ఇది ఒకటి చూడొచ్చు. అండ్ స్పేర్ వీల్ అనేది ఇక్కడ ఇస్తారు. సో స్పేర్ వీల్ సైజ్ కూడా ఆల్మోస్ట్ 16 ఇంచెస్ టైర్ ఉంది. 250/60 R16 అన్ని వేరియంట్స్లో సేమ్ సెక్షన్ ఆఫ్ టైర్. కాకపోతే మనకు అలాయ్ వీల్ ఇందులో కూడా లేదు, బయట కూడా లేదు. 60/40 స్ప్లిటెడ్ సీట్స్ కూడా మిస్ అయ్యాయి, టాప్ వేరియంట్లో ఇస్తారు. సో ఓవరాల్ ఇలా అయితే చూడొచ్చు. సో ఇది పట్టుకొని మనం డోర్ని కూడా ఇలా బూట్ క్లోజ్ చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. రేర్ పార్కింగ్ కెమెరా కూడా మిస్ అయింది ఈ వేరియంట్లో. 4 పార్కింగ్ సెన్సార్స్ అనేవి ఇస్తున్నారు. సో ఇంకా నెక్స్ట్ ఒకసారి రేర్ సీట్లో చూద్దాం ఏం ఫీచర్స్ మిస్ అయ్యాయో. సో ఇక్కడ మనకు ఫ్యూయల్ లీడ్ అనేది చూడొచ్చు. సో డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది. ద మేజర్ చేంజ్ ఇంటీరియర్లో ఏంటంటే బ్రౌన్ అండ్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ ఇంటీరియర్ మిస్ అయిపోయి గ్రే అండ్ బ్లాక్ ఫినిష్ చూడొచ్చు. స్లైట్లీ బ్లాకే, ఇది మనకు గ్రే కూడా కాదు, కంప్లీట్ బ్లాక్ ఇంటీరియర్ ఇస్తున్నారు. బ్రౌన్ ఫినిష్ ఏదైతే మనము టాప్లో చూసామో రీసెంట్గా, సో అందులో లాగా లేదు మనకు. మిగతా అంతా కూడా చూడొచ్చు. క్రోమ్ డోర్ హ్యాండిల్స్ మిస్ అయ్యి బ్లాక్ ఇస్తున్నారు. హోల్డర్స్, కప్ హోల్డర్స్ ఇస్తున్నారు. పవర్ విండో ఉంది మనకు. అండ్ సీట్స్ కూడా ఫ్యాబ్రిక్ సీట్స్ అనేవి ఉన్నాయి. అదే టాప్లో కూడా మనకు బ్రౌన్ ఫ్యాబ్రిక్ సీట్స్ అనేవి ఇస్తారు. ఇందులో బ్లాక్ ఇస్తున్నారు. ఇది మొత్తం కూడా జాక్ సెటప్ అదంతా. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి చూడండి ఈ వేరియంట్లో మనకు. చాలా వాల్యూ ఫర్ మనీ. VXI మనకు ఇక్కడ చూడండి, VXI వేరియంట్ ఇది మనకు. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ 2 ఇస్తున్నారు, టాప్లో కూడా 2 ఇస్తున్నారు. ఇంకా సెంటర్ ఆమ్రెస్ట్ అనేది లేదు మనకు. టాప్లో ZXI ప్లస్లో సెంటర్ ఆమ్రెస్ట్ ఉంది. రేర్ AC వెంట్స్ మాత్రం ఉన్నాయి చూడండి. ఏదైతే హోండాయ్ కార్స్లో మెయిన్గా మనకు రేర్ AC వెంట్స్ చాలా ఇంపార్టెంటో, సో అలాగా మనకు ఇందులో కూడా రేర్ AC వెంట్స్ ఇస్తున్నారు. అండ్ ఎలాంటి ఛార్జింగ్ సాకెట్ అవన్నీ ఏం లేవు మనకు. రేర్ USB పోర్ట్స్ అన్నీ ఏం లేవు. సో ఇక్కడ మనకు రూఫ్ చూడొచ్చు, ఒక సెంటర్ ఆఫ్ లైట్ ఉంది మనకు. కంఫర్ట్ అంతా కూడా నేను ఆల్రెడీ టాప్ వేరియంట్లో చూపెట్టాను. చూడని వాళ్ళు ఉంటే ఇక్కడ వస్తున్న ఐ బటన్ని ప్రెస్ చేసి చూడండి. మెయిన్గా ఇది మనకు ఒకసారి కో డ్రైవర్ ప్యాసింజర్ సీట్ ఓపెన్ చేస్తే ఇంటీరియర్ ఇలా కనిపిస్తుంటుంది మనకి చూడొచ్చు. బ్రౌన్ ఫినిష్ మెయిన్ ఏదైతే మనకు లగ్జరీ టచ్ ఉండేనో అదంతా మిస్ అయిపోయింది మనకు. అది కూడా ప్లాస్టిక్స్ ఉండే, కాకపోతే బ్రౌన్లో కొంచెం డిఫరెంట్ ఉంటుండే, ఇదంతా కూడా బ్లాక్లో. సో ఇప్పుడు బ్లాక్ ఇస్తున్నారు. అండ్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ ఈ సీట్ కింద ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు ఒక బాక్స్ టైప్ ఉంది కదా, ఇది మనకు స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ. ఒక చిన్న బ్యాటరీ టైప్ అని ఇస్తారు ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం. గ్లో బాక్స్ చూడొచ్చు, చాలా పెద్దగా ఉంది గ్లో బాక్స్ మాత్రం, సేమ్ సైజ్. కాకపోతే AC కూలింగ్ ఫంక్షన్ అండ్ లైట్ మిస్ అయింది. ఇంకోటి ఏంటంటే టాప్ వేరియంట్లో నేను చెప్పడం మర్చిపోయినప్పుడు ZXI ప్లస్ డ్యూయల్ టోన్లో అంబియన్ లైటింగ్ కూడా ఉంటుండే బ్లూ కలర్ది ఇట్లా. సో అందులో ఉండే అంబియన్ లైటింగ్ ఇందులో అవన్నీ మిస్ అయిపోతాయి మనకు ఈ వేరియంట్లో. ఇంటీరియర్ ఇలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అదర్ సైడ్ వెళ్ళి ఒకసారి ఇందులో ఏ ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ చూద్దాము. 9 కలర్ ఆప్షన్స్ ఉంది, కాకపోతే మనకు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ మాత్రం ఈ వేరియంట్ నుంచి తీసేశారు. సో ఒకసారి ఇక్కడ మనకు కీలెస్ ఎంట్రీ చూడొచ్చు, ప్యాసివ్ ఎంట్రీ అనేది మిస్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకు 360 డిగ్రీ కెమెరా కూడా లేదు, ఇదొక మేజర్ చేంజ్.
360 కెమెరా మిస్ అవుతుంది. ఒకసారి లైట్స్ ఆఫ్ చేసి కీస్ పెట్టి చూపిస్తాను మీకు. యా, కీస్ ఇలా ఉంటాయి. సో పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ ఉండదు, ఓన్లీ మనకు కీ తోటే స్టార్ట్ చేయాలి. ఇలా అయితే ఉంటుంది మనకు. సో నెక్స్ట్ మేజర్ చేంజ్ ఏంటంటే ఇక్కడ బటన్స్ అన్నీ కూడా చూడొచ్చు తగ్గిపోయే. 360 కెమెరా, హెడప్ డిస్ప్లే లేదు, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, ఆటో స్టార్ట్ స్టాప్ రెండే ఇస్తున్నారు. సో 360 కెమెరా మెయిన్గా, అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రీడిజైన్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రైట్నెస్ అండ్ హెడప్ డిస్ప్లే ఇవన్నీ మిస్ అయిపోయాయి మనకు. సో ఓన్లీ వీ బటన్సే ఉన్నాయి. 3 ప్యాడల్స్ ఉన్నాయి. ఇందులో ఆటోమేటిక్ కూడా అవైలబుల్గా ఉంటుంది. VXI వేరియంట్ అయినప్పటికీ ఆటోమేటిక్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే హైట్ అడ్జస్టబుల్ సీట్ మాత్రం ఇస్తున్నారు చూడండి. ఇది హైట్ అడ్జస్టబుల్ సీట్, ఇది రిక్లైన్ యాంగిల్ కోసం. సో ఈ వేరియంట్లో వాల్యూ ఏంటంటే హైట్ అడ్జస్టబుల్ సీట్ అనేది చూడొచ్చు. టాప్లో కూడా ఇలాగే ఇస్తున్నారు. సో నెక్స్ట్ ఒకసారి మనము లోపల కూర్చున్న తర్వాత, ఇంటీరియర్లో కూర్చున్న తర్వాత ఇంటీరియర్ అయితే ఇలా కనిపిస్తుంటుంది. సో ఓవరాల్ ఇంటీరియర్ లుక్ అయితే ఇలా ఉంది. మేజర్ చేంజ్ ఏంటంటే బ్రౌన్ ఫినిష్ అనేది మిస్ అయిపోయింది మనకు. ఏదైతే బ్రౌన్ బ్లాక్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ ఉండేనో టాప్ వేరియంట్లో అది మిస్ అయిపోయింది. ఇంకా ఫ్యూచర్స్ పరంగా మాట్లాడితే ఫస్ట్లీ మనకి ఇక్కడ ఆటో డిమ్మింగ్ అనేది మిస్ అయిపోయింది. ఆటో డిమ్మింగ్, ఎలక్ట్రిక్ IRVM మిస్ అయింది. ఇక్కడ 360 కెమెరా, హెడప్ డిస్ప్లే రెండు మిస్ అయ్యాయి. ఇంకా మేజర్స్ చేంజ్ ఏంటంటే ఈ స్క్రీన్ సైజ్ కూడా తగ్గించారు. ఈ స్క్రీన్ ఆల్రెడీ మనం చాలా మారుతి కార్స్లో చూసాము. 7-inch స్క్రీన్ అనేది ఇస్తారు మనకు. సో 7-inch స్క్రీన్, ఇదే స్క్రీన్ మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఉండే, బట్ ఈ వేరియంట్లో ఇస్తున్నారు. అందులో నావిగేషన్ ఉంది, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైర్ తోటి ఉంటుంది. టాప్కి వెళ్తే వైర్లెస్ ఉంటుంది. ఇదే మేజర్ చేంజ్ మనకు. సో ఇక్కడ చూడవచ్చు మీరు, మిగతా సెట్టింగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అంతేనే ఉంటాయి మనకు. సో మిగతా అంతా కూడా సేమ్ సెటప్. అండ్ ఇక్కడ మనకు ఫంక్షనల్ టచ్ బటన్స్ కూడా ఇస్తున్నారు మనకు. వాల్యూమ్ సెట్టింగ్స్ అన్నీ కూడా చూడొచ్చు. సో సేమ్ స్క్రీన్ చాలా మారుతి కార్స్లో చూసాం మనము, అదే స్క్రీన్ ఇస్తున్నారు. AC వెంట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ డిజైన్. అండ్ ఈ సిల్వర్ లైన్ ఫినిష్ అనేది చూడొచ్చు. ఇలా రోల్ ఆన్ అయ్యి మనకు ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది. ఇది కంటిన్యూగా ఇక్కడ వరకు తీసుకొని ఇలా టచ్ చేసిన అయిపోతుండే. సో ఓన్లీ హాఫ్ మాత్రమే మనకు రోలింగ్ డిజైన్ చూడొచ్చు. బ్రౌన్ ఫినిష్ మిస్ అయిపోయి కంప్లీట్ బ్లాక్ ఇంటీరియర్ అనేది ఉంది. ఓకే, ఓల్డర్ బ్రీజా కూడా ఇలాగే ఉంటుండే, అది కూడా వాల్యూయే. అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ చూడండి. ఇండియా నాక్స్ కూడా చాలా క్వాలిటీ అయిన నాక్స్ ఏదైతే టాప్ వేరియంట్లో చూసామో అవే ఇస్తున్నారు. వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఒకటి మిస్ అయిపోయింది మనకి. ఇందులో చూసుకుంటే 12V ఛార్జింగ్ సాకెట్, USB పోర్ట్ అనేది ఒకటి ఇస్తున్నారు, రెండు ఉన్నాయి. కాకపోతే వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ మిస్ అయింది. గేర్ నాక్ చూడొచ్చు, గేర్ లివర్ మనకు. డిజైన్ కూడా చాలా బాగుంది క్వాలిటీగా. ఇంకా మేజర్ మిస్ అయిన ఫీచర్స్ అయితే ఇవే మనకు. సన్ రూఫ్ మిస్ అయిపోతుంది ఈ వేరియంట్ నుంచి. సో నాట్ ఓన్లీ ఇక్కడ ZXi నుంచి కూడా సన్ రూఫ్ మిస్ అవుతుంది, ఓన్లీ ZXi ప్లస్లో సన్ రూఫ్ ఇస్తారు. ఇక్కడ మాత్రం ఒక లైట్ ఇస్తారు మనకు. అండ్ ఇక్కడ చూస్తే మనకు ఒక మిర్రర్ ఉంది, లైట్ లేదు. ఇక్కడ సైడ్ టూల్ రెసిపీ షోల్డర్ ఉంది. అండ్ స్టీరింగ్ కంట్రోల్స్లో మనకు క్రూజ్ కంట్రోల్ మిస్ అయిపోయింది చూడండి. అండ్ ఇది వచ్చేసి మనకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వాల్యూమ్ అవన్నీ కంట్రోల్ చేయడానికి, ఇది మ్యూట్ చేయడానికి, ఇది కాల్ ఇక్లాండ్ బ్లూటూత్ కనెక్టివిటీతో. 2 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఉంటాయి మనకు. సేఫ్టీ పరంగా మాట్లాడితే ESP ఉంది, ABS విత్ EBD ఉంది మనకు. హిల్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్ స్టాండర్డ్గా అన్ని వేరియంట్స్లో ఇస్తారు. అండ్ రివైజ్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మిస్ అయిపోయింది చూడండి. సో రివైజ్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మిస్ అయిపోయి సింపుల్గా చూడొచ్చు. సెంటర్లో ఒక చిన్న స్క్రీన్ అనేది ఇస్తున్నారు. సో ఒకసారి మీకు చూపిస్తాను. యా, ఇది కాకపోతే దీన్ని సెంటర్లో రోల్ చేయాలంటే ఇక్కడ నుంచే చేయాలి మనము, ఈ బటన్ నుంచి. ఈ బటన్ తీసేసి స్టీరింగ్ పైన ఇచ్చుంటే ఇంకా బాగుంటుండే. సో టెంపరేచర్ యావరేజ్ చూపిస్తుంది, రేంజ్ చూపిస్తుంది, ఓడోమీటర్ అంతే. టాక్ అండ్ స్పీడ్ చూడొచ్చు. స్మార్ట్ హైబ్రిడ్ లోగో ఇండికేషన్ చూపిస్తుంది, మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ట్రిప్ మీటర్ సెట్ చేసుకోవాలంటే ఈ బటన్ తోటి. ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో వైపర్స్ మిస్ అయిపోయినాయి మనకు. సింపుల్గా చూడొచ్చు. ఇంతకుముందు ఏదైతే బ్రీజాలు ఉండేనో అలాగే అయితే ఇస్తున్నారు. ఇంకా ఒకసారి ఇక్కడ చూస్తే మీరు ఎలక్ట్రిక్ మనకు పవర్ విండోస్ ఇస్తున్నారు. ఒకటి ఆటో ఇస్తున్నారు డ్రైవర్ వాళ్ళకి, మిగతా 3 నార్మల్వి. చైల్డ్ లాక్, లాక్ అండ్ అన్లాక్. అండ్ ఇది ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ RVMs మొత్తం కంట్రోల్ చూడొచ్చు. ప్రీమియం సౌండ్ సిస్టమ్ అనేది మిస్ అయిపోయింది మనకు. ఏదైతే 9 స్పీకర్స్ అంటున్నారు, 7 or 9 స్పీకర్స్, అది మిస్ అయిపోయింది. నార్మల్ సౌండ్ సిస్టమ్ ఇస్తారు. ఇందులో ఏంటంటే మనకు 4 స్పీకర్స్ అనేవి చూడొచ్చు. 2 ట్విటర్స్ స్టాండర్డ్గా అయితే ఉంటాయి మనకు. ఇంకా మెయిన్గా మాట్లాడాలంటే స్టీరింగ్ అడ్జస్ట్ అనేది ఉంది మనకు. సో ఇక్కడ చూడొచ్చు, దీని ద్వారా స్టీరింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఒకసారి చూద్దాము. సో హైట్ అనేది చేసుకోవచ్చు. అండ్ రీచ్ అనేది లేదు, ఓన్లీ హైట్ మాత్రమే చేసుకోవచ్చు. సెంటర్ ఆమ్రెస్ట్ మిస్ అయిపోయింది. ఇక్కడ చూస్తే మీరు సెంటర్ ఆమ్రెస్ట్, ఒక కప్ హోల్డర్ ఇస్తున్నారు. ఇక్కడ ట్విన్ కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఉంది. ఇది మేజర్ చేంజెస్ మనకు. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ కూడా మిస్ అయ్యాయి మనకు. అండ్ దట్స్ ఇట్. ఇంకా మేజర్ ఈ ఫీచర్స్ అయితే మిస్ అయ్యాయి. బట్ ఇది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఎందుకు అంటున్నానంటే, పాత బ్రీజా టాప్ వేరియంట్లో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి మనకు. 7-inch టచ్ స్క్రీన్ ఏదైతే పాత బ్రీజాలో ఉండేనో అది ఇందులో కూడా ఉంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్ప్లే డిజిటల్ సెంటర్లో చూడొచ్చు. ఇంకా స్టీరింగ్ కంట్రోల్స్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సంబంధించి 2 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఉన్నాయి. ఎలక్ట్రిక్ మనకు పవర్ విండోస్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ RVMs ఉన్నాయి మనకు.
ఇవైతే ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, ఆటో స్టాప్ ఉంది, ఐడియల్ స్టాప్ అంటాము. సో ఇదైతే మేజర్గా ఈ ఫీచర్స్ బేసిక్గా మనకు కావాల్సిన ఇవే. సో అలాయ్ వీల్స్ మనం ఆఫ్ ద మార్కెట్ వేయించుకున్నా మళ్ళీ మనకు వాల్యూ ఉంటుంది. లేదంటే సుజుకి వాళ్ళ దగ్గరనే మనకు బేగంపేట్ బ్రాంచ్ ఏదైతే మనకు మారుతి షోరూమ్ ఉందో వాళ్ళ దగ్గర కూడా అలాయ్ వీల్స్ మళ్ళీ అవైలబుల్గా ఉంటాయి, అది కూడా వేసుకోవచ్చు మీరు. అండ్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఇస్తున్నారు, మనకు ఫాగ్ ల్యాంప్స్ మళ్ళీ వేయించుకోవచ్చు. సో ఇలా చూసుకుంటూ వెళ్తే పాత బ్రీజా ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి, ప్లస్ దాంతోపాటు కొత్త లుక్స్, కొత్త డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఈ 2022 బ్రీజా ఫేస్ లిఫ్ట్ పైన అయితే చూడొచ్చు. సో ఇది మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వీడియో. అండ్ ఇప్పుడు ప్రైస్ విషయం మాట్లాడినైతే ఇప్పుడు ప్రైజెస్ ఎంత ఉన్నాయంటే, సో ఎక్స్ షోరూమ్ ప్రైస్ మాట్లాడినైతే ఈ వేరియంట్ స్పెషల్గా VXI చెప్తున్నాను, 9,46,000 రూపాయలు అనేది ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. VXIలో మాన్యువల్ ట్రాన్స్మిషన్, నేను చెప్పేది మోస్ట్ వాల్యూ ఫర్ మనీ. ఒకవేళ ఆన్ రోడ్ వెళ్ళినట్టయితే ఆన్ రోడ్ ప్రైస్ కూడా చెప్తున్నాను, చాలామంది అడుగుతారు మళ్ళీ కాబట్టి కమెంట్స్లో. 11,26,000 రూపాయలు అని ఉంది, 11,26,000 రూపీస్ ఆన్ రోడ్ ఎస్టిమేషన్గా ఉంటుంది. ఒకవేళ కనుక ఇందులో ఆటోమేటిక్ వెళ్ళినట్టయితే ఈ వేరియంట్ నుంచి మనకు 10,96,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ఉంది. ఆన్ రోడ్ వెళ్తే 13,46,000, 13,46,000 ఆన్ రోడ్ హైదరాబాద్ ఉంది ఎస్టిమేషన్ ప్రైస్ ఆటోమేటిక్. బట్ 13,50,000 పెట్టి ఆటోమేటిక్ తీసుకొని VXIలో ఫ్యూచర్స్ లేకుండా అంటే ఖచ్చితంగా వాల్యూ అయితే లేదు. బట్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ 2022 బ్రీజా మొత్తంలో అంటే ఈ VXIలోనే మాన్యువల్ ట్రాన్స్మిషన్ 11,26,000 రూపాయలకి అనేది ఆన్ రోడ్ వచ్చేస్తుంది. ఎస్టిమేషన్ ప్రైస్ చెప్తున్నాను. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ కోసం కింద వస్తున్న కాంటాక్ట్కి కాల్ చేసి కూడా అడగవచ్చు, లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంది, సో అక్కడ నుంచి కూడా మీరు అడగవచ్చు. సో ఓవరాల్గా డీటెయిల్డ్ వాక్ అరౌండ్ వీడియో ఆఫ్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ మీరు అందరూ అడిగినందుకు తీసుకొచ్చాను. ఆల్ న్యూ 2022 బ్రీజా ఫేస్ లిఫ్ట్ VXI. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వాళ్ళు కూడా పర్చేస్ చేసే ఉద్దేశం ఉంటే ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.